శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 6న నగరంలో శ్రీరామ నవమి శోభయాత్ర భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నామని శివస్వామి తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని హైందవ సోదరులందరూ జయప్రదం చేయాలని వారు కోరారు. సత్యనారాయణపురం జిఎస్ రాజ్ రోడ్డు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీరామ నవమి శోభయాత్ర గోడ పత్రిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తొలుత ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి శివస్వామి నేతృత్వంలో శ్రీరామ నవమి శోభయాత్ర గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామ నవమి శోభయాత్ర పేరిట బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 6 ఆదివారం సాయంత్రం 4 గంటలకు బీఆర్టీఎస్ రోడ్ నుండి ఐబీఎం కాలేజ్ వరకు ఈ బైక్ ర్యాలీ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భముగా విజయవాడ మహానగరంలో శ్రీరామ శోభాయాత్ర బైక్ ర్యాలీని క్రిత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నాం. 6వ తారీఖున ఆదివారం సాయంత్రం 4 గంటలకి రామకోటి ఆదిశంకర సర్కిల్ దగ్గర నుంచి ఈ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. విజయవాడ పురవీధుల్లో జై శ్రీరామ్ అనే నినాదం. జై శ్రీరామ్. శ్రీరామనవమి నాడు బీఆర్టీఎస్ రోడ్ శారదా కాలేజ్ సెంటర్ నుండి అత్యంత వైభవంగా శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా మన శారదా కాలేజ్ సెంటర్లో స్టార్ట్ అయ్యి శివాజీ కేపు నుంచి శివాలయం వీధి, శివాలయం నుంచి గవర్నమెంట్ ప్రెస్ నుంచి సింగనారు కృష్ణా హోటల్ సెంటర్ ఐబీఎం కాలేజ్ దగ్గర ఈ శోభాయాత్ర ముగుస్తుంది. జై శ్రీరామ్. అండి హిందూ బంధువులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఏదైతే శ్రీరామనవమి రోజున 6/4/2025 ప్రతి ఒక్కరికి మేము మీడియా ముఖంగా అందరికీ బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాం. ప్రతి హిందువు పాల్గొనాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి హిందువు రావాలి. ప్రతి గడప నుంచి కూడా నేను సైతం హిందూ ధర్మం కోసం అని ప్రతి మాతృమూర్తి బిడ్డను తీసుకొని రావాలని చెప్పి పేరున ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్.